సమస్త ప్రాణికోటిలో అత్యుత్తమైనది ఈ మానవ జన్మం. ఇతర ప్రాణులు లేని వాచకము, భాష, స్పష్టత, అభినయము, భావ ప్రకటన, సమయస్ఫూర్తి, చాకచక్యం, నైపుణ్యం ఈ ప్రాణులకు నిందగా ఏ ఇతర ప్రాణికి లేదు. ఇటువంటి ఉత్తమ జన్మించిన మనమందరము ఈ సమాజానికి సేవ చేయడం ద్వారా, మేలు చేయడం ద్వారా మనం మన జీవితాల్లో చరితార్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు సూచిస్తూ, జన విజ్ఞాన వేదిక సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ సమాజానికి మేలు చేస్తున్నారు, సమాజానికి సేవ చేస్తున్నారు. కాబట్టి మీ జీవితాల్లో కూడా చరితార్థం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. నాకంటే ముందు ప్రసంగించిన వ్యక్తులు ఏమాధ్యములు చాలా చక్కగా, సూటిగా, స్పష్టంగా, జనరంజకంగా, ప్రజారంజకంగా మీ అందరి హృదయానికి తీసుకున్న విధంలో ఈ ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీగా నేను అసెంబ్లీలో కౌన్సిల్లో గమనించాను. కాబట్టి అన్ని విషయాలు చూసుకోకుండా 2-3 విషయాలు చూసుకోవాలనుకుంటాను. నెంబర్ 1, రాముని రామబాణము కంటే, కృష్ణుని సుదర్శన చక్రము కంటే, ఈశ్వరుని పాశుపతాస్త్రం కంటే కూడా అత్యంత శక్తివంతమైన సాధనమైన ఈ సమాజంలో ఈ వ్యవస్థ ఉందంటే అది ఎడ్యుకేషన్, నాలెడ్జ్, టెక్నాలజీ, సైన్స్ అని చెప్పే సందర్భంగా మీకు చూపిస్తున్నారు. ఈ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఒక దశ దిశ నిర్దేశించే శక్తి శాస్త్రీయ పరిజ్ఞానం ఉందని చెప్పి నేను ప్రకారంగా నమ్ముతున్నాను. మీరు గమనించారు ఎంత సైన్స్ ఎంత డెవలప్ అయింది, టెక్నాలజీ ఎంత పెరిగిందో మీరు గమనించాలి. మనం చిన్నప్పుడు చూసాం, రావణాసుడు సీతాదేవిని పుష్ప విమానంలో అపహరించిపోయాడు రంగంలోని. నమ్మేవారు కాదు, నిజమా కాదని. ఈరోజు మీరు చూశారు, ఇక్కడ నుంచి వాషింగ్టన్, ఇక్కడ నుంచి డెట్రాయిట్, అంటే ఎన్ని ఫ్లైట్స్ పోతే ఈ విమానాలు పోతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు రావణాసుడికి ఒక పుష్ప విమానం ఉంటే ఇప్పుడు ఎన్ని వేల విమానాలు ఫ్లైట్స్ ఉన్నాయో మీరు ఆలోచించేయండి. సైన్స్ టెక్నాలజీ అంత పెరిగింది ఒకసారి ఆలోచించేయండి. అదేవిధంగా మీరు బాగా పుస్తకం చూసింటారు. ఈ యంగ్ జనరేషన్ చూడలేదు కానీ ఓల్డ్ జనరేషన్ చూసింటారు. తప్పకుండా ఇటువంటి నైతికలు ఉండే సినిమా చూడాలి. ఆ బాలానంలో మీరు చూసింటారు, బ్యాక్కి ఇట్లా బండ వేసి అద్దంలో ఎక్కడ బాలానం అంటే అద్దంలో కనబడితే అన్నం తప్పకపోతున్నాం. ఇది నిజమా కాదా అనుకుంటాను. ఈ రోజు మనం టీవీ ఆన్ చేస్తే ఎక్కడో వెస్ట్ ఇండీస్లో మన విరాట్ కోహ్లీ 6 కొట్టాలంటే మన దగ్గర కనపడతా ఉంది. ఎంత పెరిగిపోయింది నాలెడ్జ్ అంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా వీడియో కాల్లో 1 సెకండ్ లోపల మన కొడుకును మన కూతురు చూడగలుగుతున్నామంటే సైన్స్ ఎన్ని విధాలుగా విస్తరించిందో, ఎంత అభివృద్ధి సాధించిందో, ఎంత గొప్పతనం సైన్స్లో ఉంది ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదని చెప్పే సందర్భంగా మీకు గుర్తుకొస్తున్నాను. దగ్గర రాబోతా ఉంది. ఏం రాబోతుందంటే పక్కనే గేమ్ ఉన్నాడు, కానీ టెక్నాలజీలో గేమ్ పక్కన కూర్చున్నాడు, ఇట్లంటే ఉన్నాడు. అది ఎదురు బదులు వచ్చే సంఘటనలు వస్తున్నాయి. 4-5 years లోపల మీరు గమనించారు. అంటే 4-5 లోపల మన ఎదురుగా మన పిల్లలు ఉంటారు, మనిషి ఉంటాడు, కానీ మనిషి ఉంటాడు, చిట్లంటే ఉన్నాడు, కానీ బాడీ ఉంటుంది. అంటే ఎదురుగా మాట్లాడే సౌకర్యం కూడా వస్తుందంటే ఇంకా ఎక్కడికి సైన్స్ పోతా ఉందో, ఎంత దూరం పోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గ్లోబలైజేషన్ అయిపోయింది, పల్లెటూరు అయిపోయింది, మొత్తం ప్రపంచం అంతా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అని చెప్పే సందర్భం చేస్తున్నాం. నేను 2016లో జపాన్ వెళ్ళినాను, ఐటీ మినిస్టర్గా. ఒక రోబో తానే కాపీ చేసి టీవీఎస్ మాకు ఇచ్చిన సంఘటన అప్పటికే 2016కే 8 years బ్యాకే నేను రాంగా సైన్స్ బాగా. ఇంత సైన్స్ అభివృద్ధి చెప్తా ఉంటే ఇంకా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఈ సమాజాన్ని అంధకారంలో ఉంచుతున్నాయంటే ఇది క్షమించడా నేరం అని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా. మీకు తెలుసు, చాలా చోట్ల పేపర్లు చూస్తుంటాం, నిధి ఒక చిన్న బాలికను బలిస్తే, ఒక బాలును బలిస్తే ఆ నిధి చేకూరుతుందని చెప్పి ఎన్నో చోట్ల చిన్నపిల్లలు చంపిన సంఘటనలు, హృదయ విదారకమైన సంఘటనలు మనం చూస్తున్నాం. దయాలు భూతాలు చెప్తా ఉంటారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఒడ్డు వెంకటరామన్న అని చెప్పి మాకు బాగా ముఖ్యమైన మా ఫాదర్ మంచి ఫ్రెండ్. ఆయన మాకు చిన్నప్పుడు కథ చెప్పేవాడు. నేను సాయంత్రం పోతా ఉంటే 38 ఒకవేళ తెల్లగా చీర కట్టుకొని వచ్చా, నాకు ఎల్లుగా వచ్చా, నేను గొడవలు తీసుకుని పరిగెట్టా,
బతికొద్దురా నా భర్త అని చెప్పిపోయా అని చెప్పి చెప్తాను. అంటే ఇవన్నీ ఏమి కల్పించి పిల్లలు ఏమేమో అపనమ్మకాలు కలిగిస్తున్నారు. ఇవన్నీ మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాలు తొలగించవలసిన బాధ్యత ప్రజల మీద, ప్రభుత్వం మీద, సామాజిక వేత్తల మీద ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. డబ్బులు రూపాయలు చెప్పాడు. ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి పాలన కింద ఏదో తీస్తే ఆరోగ్యం వస్తుందని చెప్తే కొంతమంది తొక్కిస్తాను చెప్తున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సతీ సహకారం పూర్వకాలంలో భర్త పొరపాటు చనిపోతే సతీ ఆత్మహత్య చేసుకున్న సంఘటనల పూర్వకాలం కలుగుకొని వీరేశంకరులు పంతులు కాలం ఇటువంటి నిర్మూలించడానికి అప్పటికే కృషి చేశారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 2-3 విషయాలు మనం గమనించాలి. ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు పోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్ట రూపంలో తీసుకుని వీటిని తీవ్రంగా పరిగణిస్తే సాధ్యమైనంత అవకాశం. రెండవది, ఈ మధ్యకాలంలో సినిమాలు చూస్తున్నారు. ఈ దయా సినిమాలు, భూత సినిమాలు సూపర్ డూపర్ హిట్. అంటే ప్రజలు ఇంకా ఏమోనో ఈ మూఢ విశ్వాసాల మీద ఇంకా చూస్తున్నారంటే అటువంటి సినిమాలు తీసుకోకుండా దాన్ని కూడా అడ్డపడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం సైన్స్ టెక్నాలజీ ఈ సమయంలో అందరూ బాధ్యత తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఈ మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు సాధ్యమైనందుకు అవగాహన కానీ ఆలోచన కానీ రేకెత్తిస్తే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తూ, నా వైపుగా మీకు తెలుసు, విద్యావేత్తగా, విద్యాసంస్థ అధిపతిగా, ఇన్నిసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్పుగా, చీఫ్గా, మంత్రిగా పనిచేసి నాకు కూడా సార్ తాయితీ వెళ్తాము, నువ్వు మంత్రి అయిపోతామని చెప్తాడు. ఈ తాయితీతో మంత్రాల చిత్తకాలు రాదు. కాబట్టి ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, అన్ని జిల్లాల నుంచి కార్యక్రమాలకు వచ్చి మీ అందరికీ కూడా